పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానమును క్షేమంగా తోడుకొని వచ్చి అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నేను ఘనపరిచే ధన్యతనిచ్చారు. అయ్యా నీ మనసులోని మాటలు జ్ఞానం చేసుకోవడానికి ముందుకు వెళుతున్న మా యొక్క ప్రయాణంలో అయ్యా నీ దాసునిగా నీ సేవకునిగా నీ ఎదుట నిలబడి బిడ్డలకు నీ మాటలను విత్తుతున్న నాకు నీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా నీ ఆత్మ సహాయమును దయచేయండి. వినుచున్న నీ బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుచున్నా మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని ఉన్నతమైన ఆయన ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేయచ్చు. కొంచెం తగ్గించు, కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. గడిచిన దినాల్లో, గడిచిన వారంలో మన ప్రయాణం ఎక్కడి వరకు వచ్చి ఆగింది అన్న దాని జ్ఞాపకం మీరు చేస్తే నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎవరిని బిడ్డలు కాకుండా వెనకనున్న కుర్చీలో ఉన్న నా తల్లి కానీ లేకపోతే ఎక్కడున్న యూత్ వారు కానీ దేవునికి స్తోత్రం. మీరు కాదు, మీరు ఫస్ట్ మెయిన్. దేవునికి స్తోత్ర. గడిచిన వారు ఏ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాం అన్న దానికోసం ఒక చిన్న హింట్ ఇస్తే మీరు నాకు జ్ఞాపకం వస్తే మళ్ళీ కంటిన్యూ అవుతాను. ఆ యూత్లో కలిసిపోయిందంట, ముందు ఆవిడే చెప్తాను. దేవునికి స్తోత్ర. బలపరిచిన సంఘము నీరుగారిపోయి లోకపు ఆలోచనలు, లోకపు ఆశలు కలిగి లోకపు తలంపులలో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న ఆ సమయంలో మీకన్నా ఎక్కువగా ఆ భక్తిలో నేను కొనసాగేవాడిని. ఒక ఆచార విషయంలో కానీ, ఒక సాంప్రదాయాల విషయంలో కానీ విశేష ఆసక్తి నాకు ఉండేది. పూర్వము నా యొక్క చరిత్ర కానీ, నా హిస్టరీ కానీ, నా యొక్క ఆ యొక్క బ్రతుకు మీకు తెలిస్తే అసలు నేను అనేవాడిని ఎవరో మీకు అర్థం అవుద్దని మాట్లాడుతూ పౌలు గారు అక్కడున్న తన యొక్క చరిత్రను చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు తన చరిత్ర చెప్పాల్సిన పని ఏర్పడిందంటే, సంఘాన్ని నిలబెట్టిన తర్వాత, సంఘముకు వృద్ధిలోనికి వచ్చిన తర్వాత, సంఘం అభివృద్ధి పొందిన తర్వాత వారిలో వారికే ఏం జరిగిందో తెలుసా అంటే, చెప్పిన నాటబడిన మాటలను పక్కన పెట్టేసి, నాటబడిన విత్తనాలను పక్కకు తీసేసి మరొక తోట వేసేసారు వీళ్ళు. ఆ తోటే అబద్ధ బోధ. దాన్నే పౌలు గారు అంటారు భిన్నమైన సువార్త. నేను నాటింది సువార్త అనే పంట, వాళ్ళు నాటింది భిన్నమైన సువార్త అనే పంట. వేసిన పంట అది ఫలాలు ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి తెలుసు అంటే, వేచి చూడాలి తప్పించి మధ్యలో ఎవరో ఒక మాట విని ఈ విత్తనాలు నకిలీవి, సరిగా పనిచేయవు అని ఎవరో మనుషుల మాట పట్టుకొని చక్కగా ఏపుగా పైరుగా ఎదుగుతున్న ఆ పంటని తుంచేసి మరలా విత్తనాలు వేయడం ఎంత అవివేకమో భక్తి జీవితంలో కూడా వీళ్ళు చేసింది అంతే అవివేకమైన పని. అలాంటి సందర్భంలో పౌలు గారు తన పూర్వం నా భక్తి మీకు తెలియాలి, నేను యూద మతస్థుడిగా ఉన్నప్పుడు యూద మతాన్ని నింపుకోవడానికి ఎంత కష్టపడ్డానో. ఈరోజు పెందలకడ రండి, ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడదాం అనడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యూద మతాన్ని సంపాదించుకోవడానికి ఒక పౌలు ఎంతగా అయితే ప్రయాసపడుతున్నారో, ఒక పౌలు ఎంతగా అయితే పరుగైతే పెట్టాడో, పౌలు గారు యూద మతాన్ని సంపాదించడానికి, యూద మతంలోనికి అనేకులను రప్పించడానికి, దేవుని నమ్మిన ప్రజలను ఆ దేవుడిని విడిచిపెట్టి మరలా వీరి మతంలో కలుపుకోవడానికి పరుగే పెట్టాడు. తన పరుగు నడక కాదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలా పరిగెట్టాడు? పౌలు గారి ప్రయాణం ప్రతి ఒక్క ప్రయాణంలో చూడగలిగితే ఆయన గుర్రాలను వేగంగా వాడేవాడు, గుర్రాలను ఎక్కువగా వాడేవాడు. గుర్రాలను ఎక్కడ ఎందుకు వాడతారు? మీ భాషలో అర్థమయ్యేలా చెప్పనా? వెంటనే వెలిగితే వెనకాల మా తమ్ముళ్ళకి కానీ ఎవరిని బిడ్డలకు కానీ, అవునా? చేయాలంటే జనాభాలోకి మామూలుగా వెళ్తే తొక్కేస్తారు. ఆ మధ్యలోకి వెళ్ళి నేను కత్తితో తిప్పుతారంటే ఊరుకోరు వాళ్ళు దొమ్మిగా పడిపోతారు. అలాంటి సమయంలో బైబిల్ భాషలో కానీ, లోకపు భాషలో కానీ గుర్రానికి ఉన్న అచ్చమైన తెలుగు పేరంటే అశ్వం అంటారు. అంతేనా? అంతేనా?
అశ్వం దానికి సంబంధించిన చేసేదాన్ని ఒక యుద్ధం పేరు చెబుతూ ఉంటారు. ఇదిగో అశ్వాలను ఉపయోగిస్తారు. ఈ చేతిలో ఒక బాణం, ఈ చేతిలో ఒక బాణం తీసుకొని ఇంకా వేగంగా వెళ్ళిపోతుంటుంది గుర్రం. అసలు దానిపై స్వారీ చేయడమే చాలా కష్టం. అసలు దాన్ని అదుపులో పెట్టుకోవడమే, దాన్ని అసలు జాగ్రత్తగా లాలన చేయడమే చాలా కష్టం. చిన్ననాటి నుంచి దానితో మనకి అవినావ సంబంధం ఉంటే కానీ అవ్వదు. అంతేనా? అంతేనా? నాన్నగారు రీసెంట్‌గా ఒక ఆవును కొన్నారు. హ్మ్. అది చక్కగా ఎదిగిన తర్వాత ఎట్టకేలకు అది ఒక ఆడది కాబట్టి అదేమైందంటే మరలా ఇంకొక పాపకి జన్మనిచ్చింది మన భాషలో. ఇప్పుడు వీళ్ళందరూ ఈ కాలనీ ప్రాంతం వాసులే, అందరూ తెలిసినోళ్ళే, అందరూ చూసినోళ్ళే, మరి అందరిని రానిస్తుందా అది? ఎగిరి సన్మానం చేస్తుందంట ఎల్లోళ్ళకల్లా. మామూలే కాదు. మరి ఎవరిని రానిస్తుంది? ఎవరిని దగ్గరికి రానిస్తుంది? ఎవరు చెయ్యనిస్తుంది? ఎవరిని బిడ్డను ముట్టుకోనిస్తుంది? అంటే దానితో ఎవరైతే అవినాభావ సంబంధం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆహారం పెడుతున్నారో, ప్రతినిత్యము దాన్ని ఎవరైతే కాపు కాస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ద సేమ్ టైం పిల్లల కుక్కైనా అంతే, పిల్లలు పెట్టిన కోడైనా అంతే, అందరి మాట వినవివి. అంటే జంతువులను సాధు చేయడం చాలా కష్టం. అలాంటిది ఒక గుర్రాన్ని సాధు చేయాలంటే ఇంకా కష్టం. ఎందుకో తెలుసంటే గుర్రానికి కళ్ళు కనపడనవరు. అది మామూలు ఎందుకు కళ్ళు కనపడనవరంటే దాని యొక్క గమ్యం మరచిపోయి మధ్యలో మేత కొరకు తల తిప్పుతుందేమో అని. అర్థమైందా మీకు? వెళ్ళాల్సింది చేతిలో 2 బాణాలున్నాయి. యుద్ధం చేయాలి. కళ్ళు కట్టేశారు కాబట్టి దానికి ఏం కనపడదు. ఇంక యుద్ధమే దాని ప్రపంచం కాబట్టి యుద్ధంలో గెలిచేస్తది. డౌటే లేదు. యజమానికి న్యాయం చేస్తే అదే కళ్ళగంతలు ఇప్పేసరికి ఏమవుతుందో తెలుసంటే దానికి ఆకలేస్తే పక్కన గడ్డి కనపడుద్ది, టర్న్ తిరుగుతుంది. ఈలోగా శత్రువు వచ్చి పొడి చేస్తాడు. అంతే. అందుకే దాన్ని కళ్ళు కనిపించనివ్వకుండా కళ్ళకు గంతలు కట్టి యుద్ధంలో దాన్ని వేగవంతంగా పరుగుపెట్టించడానికి ట్రైనింగ్ చేస్తారంటే ఒక గుర్రాన్ని మన చేతిలోకి తెచ్చుకోవడమే చాలా కష్టం అనుకుంటే ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసంటే అదే గుర్రమెక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకో తెలుసంటే ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని కాదు, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్న వారిని సైతం మట్టి కరిపించడానికి గుర్రం మీద బయలుదేరి ప్రయాణం అయ్యాడు. ఎవరో? పౌలు గారు. ఎందుకు గుర్రం మీద ప్రయాణం అయ్యాడు? తన ఉన్న ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ చంపేశాడు. హింసిస్తున్నాడు, యాతన పెడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, దోషకుడుగా మారుతున్నాడు. నోటంట ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కత్తి తీస్తే చంపితే కానీ పట్టని స్వభావంతో మూర్ఖమైన ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాజాజ్ఞను తీసుకున్నాడంట. ఏంటి ఆ ఆజ్ఞ తెలుసా అంటే ఇదిగో మనమున్న ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ క్లియర్ అయిపోయారు. దమస్కు అనే ప్రాంతానికి నేను వెళ్తాను, నాకు లెటర్ రాసివ్వండి. ఎందుకు లెటర్ ఇవ్వాలి? నేను పలానా ప్రాంతం నుంచి వచ్చిన వాడును గనక నాకు ఈ ప్రాంతంలో ఈ పనులు చేయడానికి పర్మిషన్ కావాలని అక్కడున్న యొక్క అధికారి యొక్క సంతకం, అక్కడున్న పర్మిషన్ తీసుకోవడానికి దమస్క్ మార్గానికి పోవడానికి ప్రయాణం వెళ్తున్నాడు. ఎంత ఆశతో వెళ్తున్నాడు చూడండి. ఈయన ఆశ అంతా దేనికి? మనం బ్రతుకుతాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది కానీ, లేకపోతే వారం అంతా కష్టపడేది కానీ, నెలంతా కష్టపడేది కానీ, సంవత్సరం అంతా బ్రతికేది కానీ దేని కొరకు అని అడిగితే మీరు ఒకటే ఒక మాట అంటారు. దేని కొరకు? దేని కొరకు? పెద్దలు చెబుతూ ఉంటారు కొలమానంలో వేసి. చెప్పండి నోరు తెరిచి. జానెడు పొట్ట కొరకు. అంతే. ఉదయం లేచి ఒరే నువ్వెందుకు చదువుతున్నావురా అని పిల్లల్ని అడగండి. రేపొద్దున్న బాగా చదివి బాగా మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని తర్వాత ఏం చేస్తావు? తర్వాత డబ్బు సంపాదించి తర్వాత ఏం చేస్తావు? మంచి స్థితిలోకి వెళ్ళి తర్వాత ఏం చేస్తావు? ఎక్కడికి తిప్పుకుంటున్నా చివరికి వాడు ఏమంటారు తెలుసా అంటే దీనికోసమే కూర్చొని తినాలని. అంతేనంటారా? డబ్బు సంపాదించేది, దాచిపెట్టేది, కూడబెట్టేది అంతా కూడా రేపొద్దున్న సుఖము అనుభవించాలన్న ఉద్దేశం తప్పించి వేరొక ఆలోచన అయితే లేదు. చిన్నపిల్లవాడినైనా అదే అంటారు. రేపు మాపో చనిపోయే వృద్ధుడిని అడిగినా అదే మాట్లాడుతుంటారు. బ్రతికిన బ్రతుకు కాలమంతా ఈ జానుడి పొట్ట కొరకే మన బ్రతుకు. కానీ పౌలు గారు తన బ్రతుకులు ఒకే టార్గెట్ పెట్టుకున్నాడంట. ఏంటి మాట అంటాడు? ఈ చంపడమే నాకు ప్రాణాధారం అంటాడు. ఒకసారి చంపపోతే ఉండలేను నేను. ఉదయం లేచిన తర్వాత కనీసం దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలు ఒక 10 మందిని చంపకపోతే రాత్రి నాకు నిద్ర పట్టదు అనే టార్గెట్ ఎవరు పెట్టుకున్నారు? సౌలు.
చాలా సివియర్గా వెళ్ళిపోతున్నాడు, చాలా వేగవంతంగా వెళ్ళిపోతున్నాడు, చాలా వేగవంతంగా పరిగెడుతున్నాడు. ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా గమనించిన ప్రయత్నం చేయండి. అపవాది ఫ్లైట్లో వెళ్తుంది, మనమేమో ఇంకా ఎద్దుల బండి మీద వెళ్తున్నాం. మన భక్తి అర్థమవుతుందా? అపవాది ఎవరిని మింగేద్దామని గర్జించు సింహం వలె చాలా వేగవంతంగా వాడు పని చేసేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసంటే, మన భక్తిని రేపు చూద్దాం, మాపు చూద్దాం అనుకుని దాన్ని చల్లార్చడా ప్రయత్నం చేస్తుంది తప్పించి, దాంతో ఈక్వల్గా పరుగు పెట్టే భక్తి ఈరోజు మనలో లేదు. చల్లారిపోతున్నాం. ప్రార్థన జీవితంలో చల్లారిపోతున్నాం. వాక్యం చదివే విషయంలో చల్లారిపోతున్నాం. దేవునికి ఇచ్చే సమయం విషయంలో చల్లారిపోతున్నాం. దేవునికి ఇచ్చే ధనం విషయంలో చల్లారిపోతున్నాం. దేవుని కొరకు ఖర్చు పెట్టవలసిన మన దేహం విషయంలో మనం ఏమవుతున్నాం? చల్లారిపోతున్నాం. లేదండి, నేను ఇంకా అదే ఉజ్జీవంతో అన్నవాళ్ళు ఎవరున్నారా? లేదు. కానీ అపవాది చూడండి, 24 అవర్స్ విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా దాని క్రియ కొనసాగించేస్తుంది. ఎవరిని మింగేద్దామా, ఎవరు భక్తిగా బ్రతకాలనుకుంటున్నాడు, ఎవడు యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాడు, ఎవడు ఈ లోకంలో లోకాన్ని విడిచి బ్రతకాలనుకుంటున్నాడు, వాడిని నా సొంతం చేసుకోవాలని అహర్నిశలో కష్టపడుతున్నాడు. వాడి ప్రయాస, వాడి ప్రయత్నం ఎంతగా ఉందో తెలుసా అంటే, వాడికి శక్తికి మించిన ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏం చేస్తున్నామో తెలుసా అంటే, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన సమయానికి మనకు అర్థమే తెలియట్లేదు. దానిని సద్వినియోగం చేసుకోవడం మానేసి దుర్వినియోగం చేసుకుంటున్నాం. పౌలు గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చాలా వేగవంతంగా వెళ్ళిపోతూ తన ఆత్మీయ జీవితంలో, తన బ్రతుకులో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నా చూడండి. ఒకసారి గలతీ పత్రిక చూడడానికి ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు అంటే ఎంత 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 పాపానికి ఒడిగడుతున్నాడో చూడండి. దేవుని జోలికి ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి వచ్చినా ఒక మాటలో చెప్పగలిగితే, దేవుని బిడ్డల కొరకు దేవుని వాక్యం ఒక మాట చెప్తుంటాడు. దేవుడు ఏమనంటే, ఇదిగో మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటాడు చాలాసార్లు. అవునా? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. అంటే దేవుని పిల్లల జోలికి వస్తేనే ఆయన ఏం చేయడు? సహించడు. ఖచ్చితంగా ఆయనకి చాలా ఇష్టం, మనమంటే చాలా ఇష్టం. చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఒక పక్షి తన యొక్క చిన్న బిడ్డ విషయంలో ఏదైనా తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు దాని ప్రాణం చిన్నది అన్న విషయాన్ని మర్చిపోద్ది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో, చిన్ని ఉంటాయి పిట్టలు. దాని పిల్ల దగ్గరికి గమ్ముని ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా, ఏదైనా ఒక కాకి లేకపోతే వేరొక ప్రాణి రావడానికి చూసినా దాని శక్తికి మించిన ప్రయాస పడుతూ ఉంటుంది. ఒక కోడి దగ్గరికి ఒక పాము కానీ కొండచెలో కానీ వచ్చినప్పుడు అది అయ్యో నాకంటే ఆకారంలో పెద్దది అని అనుకోదు. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతైనా కష్టపడతాను అనుకొని పొడుస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఆ పిల్లలు తీసుకు అడ్డు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి చేసి దాని ప్రాణానికి సైతం తెగించడం ప్రయత్నం చేస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఒక ప్రాణి విషయంలోనే ఇలా అనుకుంటే మరి మన విషయంలో అదే అన్నాడైనా, ఒకవేళ దేవుని బిడ్డలైన మిమ్మల్ని ఎవరైనా ముట్టినా, ఎవరిని ముట్టినట్టు తెలుసా? నా కనుగుడ్డునే ముట్టినట్టు. మరి పౌలు గారు ఎవరిని ముట్టుకుంటున్నారు వెళ్ళి? దేవుని సంఘమైన, దేవునికి శరీరమైన ఆ శిరస్సునైనా అంటున్నాడు, అపరిమితముగా హింసించాను నేను అంటున్నాడు. రీసెంట్గా ఒక వ్యక్తి ఒక మతానికి చెందిన ఒక వ్యక్తి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ బ్రతకనేవో, ఇక మీ ఆటలు సాగో, ఇక మీకు బ్రతుకులో ఇంకా రోజులు అయిపోయిన, జాగ్రత్త రోజులు లెక్కేసుకుందని చెప్పాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ప్రసంగం చేసి ఆయన ఇంటికి వెళ్తున్న ఆందివేలో లారీ గుద్ది చనిపోయాడు. దేవుని బిడ్డలతో కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసంటే, ఈ లోకంలో మనుషుల మీద మనం ఎలా మాట్లాడినా, మనుషులతో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఒక విధంగా, కానీ దేవునితో ఏమాత్రపు మనం నోరు జారిన మాటలు మనకి ఏమవుతుంది తెలుసంటే, అవే మనకు శిక్షణ తెచ్చేలా ప్రయత్నం చేస్తే, అదే పనిలో పొర్రపాటుకి చాలా వేగవంతంగా కొనసాగుతున్నాడు ఈ సౌలు.
ఎవరి జోలికి వెళ్ళిపోతున్నాడు? ఎవరైతే నలుగురు కూడి దేవుని మాటలు తెలుసుకుంటున్నారో, ఎవరైతే నలుగురు కూడి ప్రార్థన చేసుకుంటున్నారో, ఎవరైతే నలుగురు కూడి బోధ కలుగుతుందో అక్కడ ఆ యొక్క స్థలాల్లోకి వెళ్ళిపోయి వారిని ఈడ్చుకొచ్చేసి అపరిమితం, అంటే కౌంటింగ్ లేదు దానికి. అర్థమవుతుందా? ఇంక అసలు లెక్క లేదు. ఇదిగో పలానా కుటుంబం, పలానా కుటుంబం, పలానా కుటుంబం, పలానా ఊరు, పలానా అన్నది లేదసల. అపరిమితముగా హింస. సామాన్యమైనది కాదు. అసలు సౌలు విషయంలో దేవుడిచ్చిన స్టేట్మెంట్ గానీ, సౌలు విషయంలో దేవుడిచ్చిన తీర్పు గానీ, ఆయనకి కలిగించిన బాధ గానీ ఒక గొప్పది. అంత కలిగితే గానీ ఈ సౌలు పౌలుగా మరలా మార్చబడల. మతంలో ఉన్నవాడు ఎవడైనా చేసేది ఇదే. గడిచిన వారంలో కూడా అదే మాట్లాడాను. మతములో ఉన్నవారు ఎవరైనా చేసేది ఇదే. తన మతములోనికి తను కాపాడుకోవడం, తన మతములోనికి లాక్కోవడానికి వాడు ఏ చేష్టలైనా చేస్తాడు. రీసెంట్‌గా మీరు చూసారో చూడలేదో, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక చర్చికి పైనున్న సిలువ దగ్గరికెళ్ళి జెండా కట్టేస్తున్నాడు ఒకాయన. ఆడికి నిజంగా ఆడికి పిచ్చి పట్టేసింది అనుకోవాలి అంతే. ఏ రోజు సుమారు అయోధ్యలో ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు వాడి అతి ఉత్సాహం, ఆడి సంతోషం నిజంగా చాలామంది సహకరించారు. ముస్లింలు, హైందవులు అందరూ కూడా చక్కగా ఏక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని ఎంతగానో అద్భుతంగా జరిగించారు. చాలా సంతోషం. మన చర్చి మనం జరిపించుకుంటున్నప్పుడు మనం ఒక మందిరం ఓపెన్ అయితే మనంత ఫీల్ అవుతామో, ఒక యొక్క మసీదు ఓపెన్ అయితే వాళ్ళంతగా సంతోషపడతారో, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూసిన దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. అందులో తప్పేమీ లేదు. అసలు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. మనం అనుకుంటారు క్రైస్తవులు కొంతమంది ఏంటంటే అది కడతం వల్ల ఏదో అయిపోతుంది, కడతం వల్ల ఏదో జరిగిపోతుంది. జరుగుతుంది, బైబిల్ చెప్పింది అదే. మీకు రాబోయే రోజుల్లో సన్మానాలు జరుగుతాయి అనందా బైబిల్లో. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు అనందా బైబిల్లో. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు ఆకాశం అంతా ఎత్తుతారు అనందా బైబిల్లో. లేదు. మత్తయి సువార్తలు 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడాడు. ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి బాధించి చంపేస్తారు, జాగ్రత్త. భవిష్యత్తు ఇదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. దాని తలదన్ని దాన్ని కాదనే హక్కు మనకెక్కడది? మనకు లేదు. అంటే ఇప్పుడు అది కట్టడం వల్ల ప్రపంచానికి ప్రమాదం అంటే ఉంది, ఏదైనా అనుకోవచ్చు. ఒకవేళ ఉన్నా దానికి ఎదురొగ్గే ధైర్యం నీకు కావాలి. అంతేనంటారా? ఏదేని తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేసాడు అన్న ప్రశ్న రేకెత్తింపబడితే ఒకటే ఒక దానికోసం. దేనికి వేసారు చెప్పండి? దేనికి వేసాడు ఆయన చెట్టు? దేనికి? ఏదైనా తోటలో ఆ చెట్టుని వేయాల్సిన పని వచ్చింది? ఆదాము ఎలాంటోడో, అవ్వ ఎలాంటిదో తెలుసుకోవడానికే కదా. ఆదాము ఎంతవరకు నిలవబడగలడో, అవ్వమ్మ ఎంతవరకు నిలవబడగలదో హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కావాలని కదా చెట్టేసింది. కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే నెబుకద్నెజర్ లాంటోడు పైనుంటేనే కింద దానియేలు ఎవరో తెలుస్తుంది. అర్థమవుతుందా? నెబుకద్నెజర్ లాంటోడు పైనుంటేనే షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క విశ్వాసం ఎవరిలో ఉందో తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసు అంటే, అయా శ్రమ నా నుంచి తీసే, శ్రమ నా దగ్గరికి రావద్దు అనకూడదు. మనం ఎప్పుడు కూడా వాక్యం తెలిసిన వారిగా మనం మాట్లాడాల్సింది ఏంటో తెలుసు అంటే, ఎప్పుడు కూడా ఒకటే మాట, శ్రమ నా కళ్ళ ముందు ఎదురైనా తట్టుకొని నిలవబడగలిగే శక్తిని దయచేయండి. అదే కదా, అదే కదా షడ్రకు మేషకు అబేద్నెగోలు మాట్లాడిన మాట ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా మరలా వారే మాట్లాడిన మాట, ఒకవేళ మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీవు చెప్పే ఈ ప్రతిమకు మొక్కి మేము దేవుని దృష్టికి అపరాధులుగా మారలేం. కాబట్టి మనుషులుగా ఉన్న నీ యొక్క సంతోషాన్ని మేము కోరుకొని మా దేవుణ్ణి దుఃఖపెట్టే ఆలోచన మాకు లేదు. ఇదిగో దేవుణ్ణి సంతోషపెట్టి మేము దుఃఖపడినా పర్వాలేదని ఒక గొప్ప తీర్పుతో ప్రపంచాన్ని తలక్రిందులు చేసేశారు ఒక ముగ్గురు యవనస్తులు. వాళ్ళు ఏం స్పెషల్గా ఏం చేయలే. వాళ్ళకున్న భక్తిని జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎదురయ్యే శ్రమలో దేవునికి మొరపెట్టారు. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ ఒక ముగ్గురు యవనస్తుల ద్వారా ఒక దేశమే మారిపోయింది. అక్కడున్న ఆ జనాంగమే మారిపోయింది. వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత రాజు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆయననే ఆరాధించాలి. మీలో ఎవరిని ఆయన ఆరాధించకపోయినా తగిన శిక్ష మీకు కలుగుతుందని ఈ ముగ్గురు యవనస్తుల ద్వారా గొప్ప సాక్ష్యం, గొప్ప మహిమ ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. కాబట్టి మనం కూడా కలుగుతుంది, లోకంలో శ్రమ కలుగుతుంది. శ్రమ అంటే మామూలు శ్రమ కాదు.
శ్రమ అంటే మామూలు శ్రమ కాదు. సిద్ధపడిపోవచ్చు ఇంక మీరు సిద్ధపాటు కలిగే ముందుకెళ్ళొచ్చు. అందుకే పందులకడ రమ్మన్నది. అందుకే రాబోయే రోజుల్లో ఇంక ఇలాంటి సంగతులు మీతో పంచుకునే అవకాశం, అసలు బాప్తీసం తీసుకున్న వాళ్ళకైతే నేనిచ్చే స్వీట్ వార్నింగ్ ఏంటంటే, రాబోయే రోజుల్లో మీకు బాప్తీసం ఇవ్వడానికి కూడా నాకు అవకాశం ఉండకపోవచ్చు. మేబీ. అర్థమవుతుందా? ఆ! మనం అనుకోవచ్చు. కష్టపడుతున్నాం, ఉదయం పనికెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, శుక్రవారం ప్రార్థనకెళ్తున్నాం, ఈ మధ్యలో మంగళవారం ప్రార్థన పెడుతున్నాం, లేదు ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం. మన యొక్క భక్తి ఇలా కొనసాగిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ రాబోయే రోజుల్లో ఎదుర్కొనే శ్రమను తట్టుకునే శక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసంటే, సంపాదించుకోలేకపోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించడం ప్రయత్నం చేయండి. కరోనా రాకముందే మనం చేయాల్సిన పనేంటి? కరోనా మన దేహానికి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పనేంటి? ప్రభుత్వ సూచనల మేరకు ఆ! వ్యాక్సిన్ ఎంచుకోవాలి. అంతేనా? అది మంచో చెడో తర్వాత విషయం పక్కన పెట్టండి. కరోనా రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ ఎంచుకోవాలి. కరోనా మనకు రాకుండా అంటుకోకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవాలి. కరోనా మనకు రాకుండా ఉండాలంటే అందరితో చేతులు కలపకుండా ఉండాలి. కరోనా మనకు రాకుండా ఉండాలంటే మన ఇంటి పట్టున మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఆత్మీయ జీవితంలో మనం కొద్దిసేపు గమనించే ప్రయత్నం చేస్తే, నరకము అనే శిక్ష మనకు రాకుండా ఉండాలంటే మొట్టమొదట రక్షణ అనే వ్యాక్సిన్ నీకుండాలి. ఈ బాప్తిస్మం అనే వ్యాక్సిన్ నీకుండాలి. ఇదిగో నా శరీరానికి కావలసిన ఆత్మీయ జీవితానికి కావలసిన ఇమ్యూనిటీ ప్రతిరోజు నేను ఆత్మీయ జీవితంలో బలపడడానికి, ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ఇంకా యథార్థంగా బ్రతకడానికి ఈ పరిశుద్ధాత్మ అనే ఇమ్యూనిటీ నాకు కావాలి. రెండవదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ, ఇదిగో దేవుడు అన్నాడు, నీ నోటికి కళ్ళము పెట్టుకో అన్నాడు. అది వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ నోటికి ఆ మాస్క్ మీరు ఏం చేయాలి? ముందే పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఇదిగో నీ దేహానికి క్షేమము కలుగజేసేదాన్ని నువ్వేం చేయాలి తెలుసంటే, ప్రతి దినము జరిగించాలి. ఇదిగో అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, వాళ్ళతో నువ్వేం చేయొద్దు, కలపొద్దు. కలిపి నువ్వు లేనిపోని నీ ఆత్మీయ స్థితిని నువ్వు చల్లారి దిగజార్చుకోవద్దు. రోజు రోజుకు నీ ఇమ్యూనిటీ నువ్వేం చేసుకోవాలి తెలుసంటే, పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు ఈ లోకంలో ప్రాణంతో బతుకుతావు. అప్పుడే ఆత్మీయ స్థితిలో పరలోకంలో నువ్వు మరలా బ్రతికి ఉండగలవు. చాలామందికి ఏంటంటే, ఇచ్చిన సమయం అంతా నీరుగార్చుకుంటూ, ఇచ్చిన సమయం అంతా దూరపరుచుకుని, ఇచ్చిన సమయం అంతా చూద్దాం. రానున్న రోజుల్లో నిజంగానండి ఒక సర్టిఫికేట్ పరంగా కానీ, ఒక రేషన్ కార్డు పరంగా కానీ, ఒక చదువు పరంగా కానీ, ఒక పని చేసే దాని ప్రకారం ఏదైనా అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్నానండి, మరి ఇవి నేను చెయ్యలేనండి, ఈ పదాలు నా నోటితో పలకలేనండి అంటే, ఇదిగో నిబడులకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోద్ది నువ్వు చేయకపోతే అంటారు. ఇదిగో నిబడిలో చదివే స్కూల్లో ఇవి ఆగిపోతాయి అంటారు. ఇదిగో లేకపోతే నీ భర్త పలానా పని చేసే పలానా ఇలా ఎదగాలంటే ఇది ఆగిపోద్ది. ఇదిగో నీకు రావాల్సిన సదుపాయాలన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఏంటి నీ భక్తి? మనం అనుకోవచ్చు, ఏముందలేండి, బ్రతికినంతకాలం ఏదోలా బ్రతికేద్దాం, తర్వాత విషయం తర్వాత అంటే ఈ భక్తి చేయడం అనవసరం అంటాను నేనైతే. అంతేనంటారా? లోకంలో వాళ్ళు అనుకున్నట్టే మనం అనుకుంటే, మనం పొద్దున లెగిసి చల్లీలు స్నానం చేసి గబా ఆరాధన అయిపోద్దని పరిగెత్తుకొని వచ్చి ఈ మాటలు విని మన ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మలో ఎంతో దుఃఖం కలిగి, ప్రతిరోజు శ్రమ కలిగినప్పుడు మోకాలేసి ఏడ్చి, ఇదిగో మేము నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు గొప్పవాడని ఎలుగెత్తి చాటడం వెనకాల ఉన్న ఆంతర్యం ఇంకేముంది? ఇంకేమీ లేదు. ఇదంతా అనవసరం ఇంకా. ఇప్పుడే దీని నుంచి మనం ఏం చేయొచ్చు తెలుసంటే, విడుదల పొందొచ్చు. ఎలాగే ఫ్లైట్ టికెట్ ఇప్పటి నుంచే రిజర్వ్డ్ అయిపోయినట్టు. ఇంకా మధ్యలో ఇంతసేపు ప్రయాసపడిన ప్రయాసం ఇంకా వ్యర్థమనే మనం అనుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మతాన్ని డెవలప్ చేయడం కోసం పరుగు పెడుతున్నాను. ఇదిగో యూద మతాన్ని పెంచడం వరకు ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో యూద మతాన్ని డెవలప్ చేయడానికి, యూద మతంలో సంఖ్యను పెంచడానికి, ఇదిగో పేరు వినబడితే యూద మతం తప్పించి ఇంకెవ్వరు వినపడడానికి వీలు లేదని అశ్వమెక్కి ప్రయాణం చేస్తున్న తరుణంలో ఆన్ ది వేలో దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడి తన బ్రతుకును మార్చాడు. అదే చెప్తున్నాడు చూడండి. అపరిమితముగా నేనేం చేశాను 13వ వచనం చూడండి. పూర్వమందు యూద మతస్థుడైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు, నా పితరుల పారంపర్యాచార్యమందు విశేష ఆసక్తి గలవాడనే నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితేనని నా నడవడిక గూర్చి మీరు వింటేరి అంటున్నాడు. హీజ్ ఎ స్పెషల్. యూద మతానికే స్పెషల్. ఎవరు?
సౌలు. యూదా మతాల్లో సౌలు పేరు చెబితే సౌలు గుర్రాల మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతుంటే ఉన్నవాడు తక్కువ లేచి తనకలా శిరస్సు వంచాల్సిందే, లేకపోతే మెడ మీద తలకే ఉండదు. అంతటి మూర్ఖుడు. అసలు ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై హామానికి ఎలాగైతే తలదించడో అలాగే ఎవరైనా ఇక్కడ తలదించకుండా ఉంటే హామాను చంపాలని చూస్తాడు, కానీ సౌలు స్పాట్లో లేపేస్తాడు, అందులో డౌటే లేదు. లేపేసి ఒకటే అంటాడు, ఇదిగో వీడి మతానికి మన మతానికి ఆటంకంగా ఉన్నాడు, అందుకే లేపేస్తాను అంతే. ఇంకో రెండవది ఏది లేదని చెప్పగలిగే సాహసోపేతమైన వ్యక్తే ఈ సౌలు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రారంభ జీవితాన్ని కొద్దిసేపు మనం గమనించడం ప్రయత్నం చేస్తే అందులో అంత పట్టు కలిగి జీవించాడు, అంత పట్టు కలిగి జీవించాడు కనుకనే మనకు అర్థం కావాలి, అన్ని సంఘాలను అంత జాగ్రత్తగా నిలబెట్టాడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని తన పరిచర్యకు పిలుచుకుంటే తన లోకంలో ఉన్న సామర్థ్యాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడో, ఎంత తెలివిగా, ఎంత యుక్తిగా తన బ్రతుకుతున్నాడో, పరిచర్యలో కూడా అదే యుక్తిని కలిగి బ్రతకగలడు, అదే విధంగా గొప్పగా ఉండగలన ఉద్దేశం దేవుడు ఎరిగే తన పరిచర్యను నమ్మకమైన వారికి అప్పగిస్తాను అని సెలవిస్తున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దావీదు గారికి ఎందుకు పరిచర్య ఇచ్చాడు ఆయన? దావీదు గారు ఏం చేశారని పరిచర్య ఇచ్చాడు? ఈరోజు ఏ పని చేయాలన్నా వెళ్ళగానే మనకి స్పెషల్ ప్లేస్ ఇస్తారంటే ఎవరు? పెయింటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పెయింటింగ్ కొత్తలో వెళ్ళిన వెంటనే ఇచ్చే పని ఏంటి చెప్పండి? వెళ్ళగానే ఇచ్చే పని ఏంటి? స్టార్టింగ్ బ్రష్ ఇచ్చి చేసారా బాబు ఫినిషింగ్ అంటారా? ఈడేసేసుకుంటాడు మొత్తం ఒళ్ళంతా. ఎవరో ఎందుకు, నేనే వెళ్ళాను సెలవుల్లో, నాకు తెలియదు, ఈ చెయ్యంతా కారిపోయి బ్రష్ అంతా కారిపోయి ఒళ్ళంతా అయిపోయి ఇంటికి వెళ్ళి ఆ టెన్నర్తో కడుక్కొని అని నాకు తెలియదు. దానికోసం ఏదో టైంపాస్కో లేకపోతే ఏదో ఖాళీ సమయం గడపడానికో తెలియదు. దానికోసం ఆ బ్రష్ ఎలా పడితే అలా పామకూడదు, ఎంత తీసుకోవాలో ఏంటనో తెలియదు. తెలియడానికి ముందు ఏం చేస్తారు? మొదట చక్కగా పేపర్ కుట్టరు అంటారు. పేపర్ కుట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత మెల్లగా ఏం చేస్తారు తెలుసు అంటే, మొదటి కోటింగ్ 2 కోటింగ్లు ఉంటాయి చూసారా, కప్పెట్టేసి కోటింగ్లు, అవి వేస్తారు. ఒకవేళ సీనియర్ అయితే అప్పటి వరకు కూడా ఏం చేయరు? బ్రష్ అనేది ఎవరు? అయిపోయిన తర్వాత ఎదిగిన తర్వాత ఎప్పుడైతే బ్రష్ బాగా వాడిగా తిరుగుతుందో, ఎప్పుడైతే తన నించున్నది ఇంచుమించు మినిమం ప్లేస్ తన చేయగలుగుతున్నాడో, పట్టుకున్న గోడ తక్కువ సమయంలో వేయగలుగుతున్నాడో, ఇంకొక గోడకు అంటుకోకుండా ఆ గోడకి ఫినిషింగ్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నాడో అప్పుడు అతడు ఏమవుతాడు తెలుసా అంటే, పనివాడవుతాడు. అప్పుడు అనేకులు చూస్తూ ఉంటారు, అబ్బా చాలా బాగుంది, ఫినిషింగ్ బాగుంది, ఇది బాగుందని, ఇదిగో మా పని ఉంది చేస్తావా అని ఏం చేస్తా తెలుసా అంటే సొంత పని ఇస్తారు. ఎన్ని రోజులు కష్టపడాలి? పని చేస్తే చాలామంది ఉన్నారు, నాకు సొంత పని ఎప్పుడు దొరికింది అన్నది మాత్రం బాగా గుర్తుండిపోద్ది. ఎవరు ఫస్ట్ ఇచ్చారు అన్నది కూడా బాగా గుర్తుండిపోద్ది. ఎందుకో తెలుసా అంటే, మనలో ఆ క్రియేటివిటీని బయటకు తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. అర్థమవుతుందండి? ఆ క్రియేటివిటీని బయటకు తీసిన మొదటి కుటుంబంగానే, మొదటి వ్యక్తిగానే బాగా గుర్తుండిపోతారు. కొన్ని సందర్భాల్లో మీ ఆత్మీయ జీవితంలో కూడా చూడండి, కొంతమంది ఇదిగో నువ్వు పాడగలవు అని లేపిన మొదటి వ్యక్తులు ఉంటారు చూసారా, ఇదిగో నువ్వు ఈ పాట పాడితే బాగుంటుందని లేపిన వాళ్ళు ఉంటారు చూసారా, బాగా గుర్తుండిపోతారు. సేవా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో కూడా నేను సేవలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇచ్చిన కానుక ఇచ్చిన వ్యక్తిని కూడా నేనైతే మర్చిపోలేను. ఇదిగో దాసునిగా గుర్తించి సేవకుడిని మామూలుగా పంపకూడదని ఆ చేతుల్లో కానుక పెట్టి సేవకునిగా గుర్తించి విలువనిచ్చిన ఆ యొక్క పేరుని మనం ఏం చేయలేం? మర్చిపోలేం. ద సేమ్ టైం చదువుకున్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా ఏ యొక్క పనిలో ఉన్న వారిని మర్చిపోలేం. చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఏ పని చేయాలన్నా ప్రారంభ పని అయితే కానీ ముగింపుకు మనం చేరుకోలేం. మరి భక్తి జీవితంలో దావీదుకి ఏమొచ్చని దేవుడు రాజుని చేశాడు? దావీదు గారికి ఏం తెలుసు అని సింహాసనం ఎక్కించాడు? దావీదు గారికి తెలిసిందల్లా ఒకటేంటి తెలుసు అంటే, తన గొర్రెలు క్రమము తప్పిపోకుండా చూసే గొప్ప ఆలోచన, తన గొర్రెలలో ఏది మిస్ అయిపోకుండా చూసుకునే సామర్థ్యం. ఇంకా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే, తన గొర్రెలలో ఏ గొర్రెైనా అపహరింపబడినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలో ఉన్న నైపుణ్యత. ఎప్పుడైతే దావీదు గారు ఇవన్నీ చేస్తున్నాడు, అదే చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు చేసే పనిలో అది చిన్నదైనా పెద్దదైనా మీరు నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఇంకా హెచ్చైన స్థితిలోనికి
మనల్ని నడిపిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించిన ప్రయత్నం చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా మనలో ఉన్న నమ్మకం గొప్పదవ్వాలి. ఆ నమ్మకం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసంటే ఆ యొక్క ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చిన్న దానిలోనే మనం తప్పిపోతే దేవుడు ఇంక ఉంచుతాడు. మీకు ఇంకా అర్థం కావడం చెప్పడం ప్రయత్నం చేయనా? ఏదైనా పని చేసామండి, పని చేస్తున్నప్పుడు ఆ యజమానుడు ప్రేమించి ఏదైనా ఒక రూ. 100 ఇచ్చాడనుకోండి, మనకి ఓనర్‌కి తెలియకుండా ఇచ్చాడనుకోండి, నువ్వెళ్లి చెప్పాలి. ఇదిగో నీకు నా యజమాని నువ్వున్నావు. ఇదిగో ఆ ఓనర్ గారు ఇదిగో పలానా రూ. 100 ఇచ్చారు. ఇవి తీసుకోమంటారా? ఒక మాట చెప్పడం. అదేమవుద్దో తెలుసంటే అతన్ని మోసగించనిది. ఇదిగో అతడు ఈ పక్కన ఒప్పుకుంటే మనం ఈ పక్క ఒప్పుకున్నాం అనుకోండి రేపొద్దున్న ఏమవుద్ది? 1, 2 సార్లు మనం కూడా ప్రయాణం చేసిన వ్యక్తిని మూడోసారి వెళ్ళినప్పుడు అతన్ని పక్కన పెట్టి మనం కనపాలనుకుంటే అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? చాలా జాగ్రత్తగా గమనించి దీన్ని ఏమంటారో తెలుసండి? దేవుని వాక్య ప్రకారం అది నమ్మకత్వం కోల్పోవడం అంటారు. కష్టమైన, నష్టమైన, బాధైన, బందైన ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క క్షేమం కొరకు, ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం కొరకు మనం మాట్లాడగలిగితే అది ఏమవుద్దో తెలుసంటే క్షేమంగా దేవుడు ఒక మంచి స్థితికి తీసుకువెళ్తాడు. లేదు ఆ నమ్మకత్వాన్ని మనం ప్రారంభంలోనే కోల్పోతే ఏమవుతుందో తెలుసంటే అక్కడే మన జీవితం ఆగిపోతుంది. ఈరోజు